వీడేనా? అవును. ఏమా మా బాబుని కొట్టినావంట? వాడు నీకేమవుతాడు? ఏం గాడు? నీకేమవుతాడు? ఏం గాడు? ఏమీ గాంధీ ఎందుకు వచ్చారా? మేము ఆన్సర్ చేయాల్సింది వాళ్ళ అమ్మా బాబులకి, మీకు కాదు. ఓ ఓ సార్ మేము అమ్మ బాబులం కాదని గుర్తున్నాడు సార్. ఇది మంచి కాలేజీ లెక్క లేదు సార్. ఇది అంత తేడాగా ఉన్నది సార్. అరే స్కూల్ పోరాలని కొడుతున్నాడు సార్. ఈ క్యాంపస్ ఏమైనా నీదా? ఒకసారి దేన్నైనా నాది అనుకుంటే ఎంత దూరం వెళతానో నాకే తెలియదు. మీ వాడు ఈ కాలేజీలో తప్పు చేశాడు, వద్దని చెప్పండి. మళ్ళీ చేస్తే మేయర్ కొడుకునే కొడతావా? సారీ, ఇలా మాట్లాడకూడదు. లంజా కొడక, గుడ్డలోడ తీసి కొడతా. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి. కాదని ఇంకేది పని చేసినా నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. నీ పోస్ట్లో ట్రాఫిక్కి 100 రూల్స్ ఉండొచ్చు, కానీ ఈ కాంపౌండ్లో ఒకటే రూల్. నేను మాట్లాడాలి, నువ్వు వినాలి. 1 వే ట్రాఫిక్. విను. నీ కొడుకును కొడితే నీకెక్కడో కాలుద్దేమో, నా స్టూడెంట్స్ని స్పాయిల్ చేస్తే నాకిక్కడ కాలుద్ది. ఇక్కడ కానీ కాలిందనుకో, నేను పాఠం చెప్పేటప్పుడు మాత్రమే గ్రామర్ ఫాలో అవుతాను, కొట్టేటప్పుడు అస్సలు ఫాలో అవ్వను. ఎటుపక్క మొదలుపెట్టి ఎటుపక్కకు తీసుకెళ్ళి ఆపుతాను నాకే తెలియదు. దబిడి తిబిడే. తల్లి, తండ్రి, గురువు, దైవం అంటారు. తల్లిదండ్రులుగా మీరు ఫెయిలియర్, గురువుగా నేను చేస్తున్నా. అది వల్ల కాకపోతే ఇక డైరెక్ట్గా దేవుడి దగ్గరికే. నీకు నీ కొడుకే కావాలో, వాడి జ్ఞాపకాలే కావాలో డిసైడ్ చేసుకుని రేపు కాలేజీకి పంపించు. ఓ ఓ రాజా గారు ఇలా వచ్చారు. మమ్మల్ని చూసి మీకు భయం వేస్తోందా? భయమా? నాకా? నా కాంపౌండ్లో కుక్క కూడా ఆ పదం తెలియదు. మరెందుకు వచ్చారు? సమాజానికి మంచి చెయ్యకపోయినా పర్వాలేదు, చెడు చెయ్యకూడదు. చేశారు, చేస్తూనే ఉన్నారు. వద్దు, ఆపాలి. ఆపకపోతే? ఆ? ఆపకపోతే అన్నాడు. నేను ఎవరికైనా 2 ఆప్షన్స్ ఇస్తాను. ఆప్షన్ ఏ, జబ్బు చేస్తే వైద్యం చేస్తా. ఆప్షన్ బి, తప్పు చేస్తే నిలబెట్టి నరికేస్తా. ఆప్షన్ ఏ కావాలా, ఆప్షన్ బి కావాలా? నరకడమా, వైద్యమా? ఏది కావాలో డిసైడ్ చేసుకో. చాయిస్ ఇస్ యోర్స్. చాయిస్ ఇస్ యోర్స్. చాయిస్ ఇస్ యోర్స్. ఏం డాక్టర్, నరకడం అంటే సూది పొడవడమో కుట్లెయ్యడమో అనుకున్నావా? చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు. తట్టుకోలేవు, మాడిపోతావు. తప్పు చేస్తే చంపేస్తావా? కన్ఫర్మ్డ్గా. జరిగిందేదో జరిగింది, మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఉంటే చాలు అనుకో. టెన్షన్ తగ్గుద్ది, గుండె బాగా పనిచేస్తుంది, ఎక్కువ కాలం బతుకుతావు. కుట్లు వేయడమే కాదు, పోట్లు కూడా వేస్తాను. ఎస్పీ గారు రమ్మన్నారు సార్. నిన్నటి వరకు ఎక్కడికి పోయారు?
డాక్టర్ అయి ఉండి మీరు ఇలా చేయటం ఏంటి? ఒక పేషెంట్ బాడీలోనికి వైరస్ ప్రవేశిస్తే డాక్టర్గా దాన్ని ఎలా చంపేస్తానో సమాజం మీదకి వచ్చే వైరస్ని కూడా ఒక పౌరుడిగా అలాగే చంపేస్తాను. పోలీసులు మేమున్నాంగా, యాక్షన్ తీసుకుంటాంగా. పోలీస్ ఎక్కడ? కల్తీ జరిగిందని నిలదీసిన రైతుని అదే కల్తీ మందు నోట్లో పోసి చంపేస్తే నో పోలీస్. కాంట్రాక్టర్లను చంపేసి టెండర్లు పిలిచిన లేడీ ఆఫీసర్ని తీసుకెళ్లి రేప్ చేస్తే నో పోలీస్. ఇదేంటి అని ఎదురు ప్రశ్నిస్తే దారుణంగా చంపేసినప్పుడు నో పోలీస్. కల్తీ పాలకు 60 మంది పసి ప్రాణాలు గాలిలో కలిసిపోతే అయ్యా ఇది పరిస్థితి అని మొరపెట్టుకున్న ఆ తల్లిదండ్రులను ఓదార్చడానికి నో పోలీస్. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన పాపానికి 300 మందిని మూర్ఖంగా చంపి బావిలో పాతేస్తే నో పోలీస్. అప్పుడు లేవని నోరు ఆఫ్టర్ ఆల్ ఒక క్రిమినల్ని చంపితే లేస్తుందే. సార్, వాళ్ళు ఈ ఏరియాలో మీలాగే పెద్ద ఫ్యామిలీ, మీకు తెలియందా? పెద్ద ఫ్యామిలీయా? మాలాగా? వద్దు, ఫ్యామిలీ చరిత్రల గురించి మాట్లాడొద్దు ఎస్పీ. చరిత్ర అంటే మాది. చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తెరగ రాయాలన్నా మేమే. వాళ్ళంతా బ్లడీ ఫూల్స్, బుర్రత జాతి. నో మోర్ ఆర్గ్యుమెంట్స్ ఎస్పీ గారు. మీ దగ్గర దాయడానికి ఏమీ లేదు. క్లారిటీగా క్లియర్గా చెప్తున్నా, తప్పు చేసిన వాడిని చంపేయడమే. నో పోలీస్. గన్స్ ఆర్ మేడ్ ఆఫ్ రూల్స్ బట్ నాట్ స్వార్డ్. హలో, అని ఏం చేశావు? మీరైతే అన్యాయం చేసినప్పుడు చూసి చూడనట్టు పొమ్మన్నారు. అతనైతే క్లారిటీగా అస్సలు చూడొద్దంటున్నాడు. మీ శ్రేయోభిలాషిగా ఒక్క మాట చెబుతున్నాను సార్. నా సర్వీస్లో నేను ఖమ్మంలో పనిచేశాను, కర్నూలులో పనిచేశాను, గుంటూరులో పనిచేశాను, చాలా మందిని చూశాను. కానీ ఫస్ట్ టైం ఒక సింహాన్ని చూశాను సార్. నరసింహాన్ని చూశాను సార్. ఉంటే జాగ్రత్తగా ఉండండి, లేకపోతే పారిపో. మనం పొడిసినోడికి 4 కొట్లు వేసుకుని కట్లు కట్టుకుని బతికేవాడు నా కొడుకుని చంపటం ఏంటి? నువ్వు మూసుకుని యోగాసనం వేసుకుని కూర్చోటం ఏంటిరా? చంపేస్తా, చంపేస్తా నాయనా, చంపేస్తామని. నట్టింటో కూర్చుని ఆడవటం మన వంశంలో లేదురా. శత్రువు మన కాళ్ళ మీద పడాలా, లేక ఆరి నట్టింటూ ఆరి నెత్తినే పడాలా? ఎన్నావు కదరా పెద్దోడా, ఎన్నావుగా? నీకంటే 4 ఏళ్ళు వెనక కత్తి పట్టినోడికున్న ఆవేశం కూడా నీకు లేదంట్రా, లేదంటే? చూడా చూడా, నీలో పౌరుషం పుట్టాలి, ఆడి పెళ్ళానికి కూడా ఇదే గతి పట్టాలి. అంతవరకు మనం మనశ్శాంతం ఉండకూడదు, మనశ్శాంతం ఉండకూడదు. డాక్టర్ నరసింహాని కలవాలి. ఆయన అర్జెంట్ ఆపరేషన్ ఉందని వెళ్ళారు. ఏ ఆపరేషన్? ప్రాణాలు పోసేవా, ప్రాణాలు తీసేవా? కూర్చోండి. నేరస్తుల ఇళ్ళలో నేను కూర్చోను. నీ మొగుడుకు నువ్వైనా చెప్పు. ఎవడో ఒక్కడిని నరికితే 10 మంది పక్కన చేరుతారు. దాన్ని హీరోయిజం అనుకొని చట్టాన్ని చేతుల్లో తీసుకొని ఎవరి మీదకు పడితే వాళ్ళ మీదకు వెళ్ళి ఒక్క పీస్ లాగా చంపుకుంటూ వెళ్తున్నాడు. కరెక్ట్ కాదు. ఏం తీసుకుంటారు? కాఫీయా, టీయా? ఎన్కౌంటర్ అంటే ఏంటో తెలుసా? ఈ మధ్య మా నార్త్ ఇండియాలో మొదలుపెట్టారు. నో కేస్, నో ఎంక్వైరీ, ఓన్లీ. మీరు ఈ మధ్య మొదలుపెట్టారు, ఆయన ఎప్పుడో మొదలుపెట్టారు.
ఆయనది సేమ్ సిస్టమ్. నో పోలీస్, నో ఎంక్వైరీ, నో కేస్. అసలు ఆయన గురించి తెలుసా మీకు? ఈజ్ ఎ డాక్టర్. అది ఒక డివైన్ థింగ్. ఒక మనిషికి ప్రాణం పోయాలంటే ఎంత సంకల్పం కావాలో తెలుసా? మైండ్ అండ్ హార్ట్ ఎంత సెన్సిటివ్గా ఉండాలో తెలుసా? అలాంటి ఒక డాక్టర్ ఒక మనిషి ప్రాణం తీయాలంటే ఎంత స్ట్రగుల్ అవుతాడో తెలుసా? ప్రాణం పోసి ఇంటికి రావాల్సిన వ్యక్తి ప్రాణాలు తీసి రక్తం తడిసిన చేతులతో ఇంటికి వస్తున్నాడు. ఆయన అలా ఇంటికి వచ్చిన రోజు నిద్రపోడు. కానీ ఆయన్ని నమ్ముకున్న ఈ ప్రాంతం మొత్తం ప్రశాంతంగా నిద్రపోతుంది తెలుసా? ప్రాణం పోసి వచ్చిన రోజు ఎంతో ఆనందంగా ఉండే ఇల్లు ప్రాణం తీసి వచ్చిన రోజు ఇంటిల్లపాది కనీసం మెతుకు కూడా ముట్టరు తెలుసా? కానీ ఆయన్ని నమ్ముకున్న జనం పండగ చేసుకుంటారు. అదే ఆయనకు కావాలి. మీకు సంబంధించినంత వరకు ఆయన చేస్తున్నవి హత్యలేవు. మాకు సంబంధించినంత వరకు ఆయన చేస్తుంది వైద్యం. న్యాయం జరగాల్సిన చోట న్యాయం జరగకపోతే సమాంతర న్యాయం అనేది ఒకటి పుడుతుంది. అది మీ భాషలో అవుట్ ఆఫ్ లా, మా భాషలో అవుట్ అండ్ అవుట్ లా అండ్ ఆన్ ది స్పాట్ లా. ఇది చరిత్ర. దానిలోంచి పుట్టినవాడే డాక్టర్ నరసింహ. మీ గన్ను కన్నా ఆయన ఆశయం చాలా గొప్పది. తట్టుకోలేరు. వెళ్ళండి. ఏమిటి ఆఫీసర్ ఇలా వచ్చారు? ఆరోగ్యం బాగాలేదా? ఏం లేదు డాక్టర్ గారు, కొత్తగా చార్జ్ తీసుకున్నాను. క్యాజువల్గా మీట్ అవుదామని. ఆశ్చర్యంగా ఉందా వీరకేశవా? కళ్ళెదుటే కొడుకు చచ్చిపోయినా కాటి కాళ్ళు చాపుకున్న ముసల్ది 30 ఏళ్లుగా బ్రతికే ఉందేంటా అని చూస్తున్నావా? కళ్ళెదుటే ఎవరైనా చనిపోతే ఇక్కడ బాధేస్తుంది, కానీ కన్న బిడ్డే చనిపోతే ఇక్కడ మండుతుంది. ఆ మంట ఎలా ఉంటుందో చూడాలని నీకు రాసి ఉందిరా. ఎవరు నాన్న తీసుకొచ్చింది? వీడా? ఈ ముసల్దా? అది ముసల్ది కాదురా, మన ఇంటి ముసలం. ఒకప్పుడు దీని కొడుకు నెత్తి మీద కారేసి మన పెత్తనాన్ని తొక్కేశాడు. వాడి కథ ఇక్కడే ముగించేశా. ఇప్పుడు వాడి కొడుకొచ్చాడు. ఇదే జనం, ఇదే స్థలం, అదే వంశం, అదే వైరం. వాడబ్బకు పట్టిన గతే వీడికి పట్టాలి. చంపేయ్! సిటీలు నువ్వు తప్పించుకున్నావురా, ఇక్కడ మాత్రం కన్ఫర్మ్ గా నన్ను చంపేస్తా. సింహంతో పెట్టుకోవాలంటే పంజాలో వాడి, వంశంతో పెట్టుకోవాలంటే రక్తంలో వేడి. 1కి 10 సార్లు చెక్ చేసి పెట్టుకోవాలరా. బేసిక్గా నేను లెక్చరర్ని. బెల్లు కొట్టగానే స్టార్ట్ చేస్తే చావైనా చదువైనా తిరిగి బెల్లు కొట్టే లోపే ఫినిష్ చేయడం అలవాటు. మాటలొద్దు, రా.
రేయ్, ఆ కుటుంబానికి అవకాశం ఇవ్వకూడదురా. లేచారో తట్టుకోలేము. చంపేయ్. వీర విస్ఫోటన సింహ సమరాంగణం. శ్రీమన్నారాయణ, ఇలాంటి వాడు సమాజంలో ఉండకూడదు. చంపైరా వాణ్ణి.